వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అధ్యక్షులకు అందరికీ నమస్కారం. ఈరోజు మరి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4-5 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, జమ్మికుంట మండలం మనుగుల గ్రామం శివారు, ఓదేరు మండలం గుంపుల చెక్ డ్యామ్ ఏదైతే కూలిందో దానికి సంబంధించి ప్రజలని తప్పుదోవ పట్టేందుకు అవాస్తవాలు, అబద్ధాలు సోషల్ మీడియాల మాధ్యమాన విపరీతంగా బీఆర్ఎస్ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మరి నాయకులు విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి అసలు ఫస్ట్ క్లారిటీ ఇద్దాము, ఏం జరిగింది, అపోహలేంది, వాస్తవాలేంది, మీకు ఫ్యాక్ట్స్ చెప్దామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టొచ్చాను. 21 తారీఖు రాత్రి 22 మధ్యాహ్నం తెల్లవారుజామున ఏదైతే గుంపుల చెక్ డ్యామ్ ఉందో అది కూలిపోటు జరిగింది. అయితే కూలిపోయిన గల కారణాలు ఏంటి అని దాన్ని తెలుసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టరేట్ నుంచి కలెక్టరేట్ అధికారులు, ఇక్కడ రెవెన్యూ అధికారులు, బాంబ్ స్క్వాడ్, ఐబీ అనేక డిపార్ట్మెంట్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్న పరిసరాల మెటీరియల్స్, ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చిండ్రు. తీసుకొని పోయిన జరిగిన 1 రోజు అనేది అంతా నెక్స్ట్ డే 1-2 డేస్ అని ఇవన్నీ జరిగింది. అపోహలు ఏం క్రియేట్ చేస్తున్నారు, పేల్చేసిండ్రు, దీన్ని బాంబులు పెట్టి పేల్చిండ్రు, ఇసుక మాఫియా దీన్ని పేల్చేసిన దుండగులు అందరు దీన్ని దండుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేల్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇసుక దందా చేస్తుందని చెప్పి దీన్ని పేల్చిండ్రు అని చెప్పి మరి మొన్న ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన అవాస్తవాలు, అతని జ్ఞానం లేకుండా మాట్లాడిండ్రు, సబ్జెక్ట్ ఉండదు అతనికి. మరి హరీష్ రావు గారు వారితో పాటు జిల్లాలున్న ఎమ్మెల్యేలు, అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇతను చెప్పగానే మరి వాళ్ళందరూ వచ్చిండ్రు. అక్కడ చూడంగానే వారు ఒక ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు, వారు ఇరిగేషన్ మంత్రి చేసిన రాష్ట్రానికి, అది కూలిందా లేకపోతే పేల్చిండ్రా అనేది వారికి చూడని చెప్పగలుగుతారు. అది వారు కాదు, ఎవ్వరు ఓ సామాన్యమైన వ్యక్తి, కొంచెమైనా ఐడియా ఉన్నోళ్ళు పేల్స్తే, మన ఊర్లో చిన్న పటాకా పేల్స్తేనే చెల్లాచెదరు అవుతుంది అంతా. అట్లాంటిది నీకు చెక్ డ్యామ్ ని పేల్చాలంటే ఏ రకంగా దానికి సంబంధించి ఎక్స్ప్లోజివ్ వాడాలి, మరి పేలిన తర్వాత పరిసరాల ఆనవాళ్ళు ఎట్లుంటది, అది కూడా నీళ్లు ఉండంగా, ఇవన్నీ మరి వారు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాము. దీన్ని నిన్న వారు చేసిన అబద్ధాలని, అవాస్తవాలని పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు గారు, మరి మేము అక్కడ కరీంనగర్ల ప్రెస్ మీట్ లో వారు కూడా క్షుణ్ణంగా చెప్పిండ్రు, సవాల్ కూడా విసిరిండ్రు. ఏమని, కూలిందని మేమంటున్నాం, పేల్చిండ్రని మీరు అంటున్నారు, మీరు పేల్చిండ్రని రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తాను. బరాబర్ ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే సవాల్ విసిరింది. దాన్ని కౌంటర్ గా మరి నిన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక గుండురాయి చూపెట్టి, ఇగో ఇక్కడ ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి, జెంటిన్ స్టిక్కులు పెట్టిండ్రు, ఇప్పుడు మీరు ఓడిపోయినరు. హరీష్ రావు తరఫున
స్వీకారం చేసి హరీష్ రావు తరఫునే ఇతను మాట్లాడుకుంటూ మేము అంగీకరిస్తున్నాం నీ సవాల్ని, ఇది ఒక మళ్ళీ అక్కడ కూడా అవాస్తవాలు చూపెట్టి నేను రాజీనామా చేయి మేమే గెలిచినామని చెప్పి సంకల్పించుకుంటున్నాను. అసలు కొంచెమైనా సబ్జెక్టు ఉందా, అసలు మాట్లాడేదానికి అర్థమవుతుందా అనేది నా ప్రశ్న ఎమ్మెల్యేకి. అదొక చెక్ డ్యామ్, అది కూలిపోయింది 7, 8, 9 బ్లాక్స్ లా కాంక్రీట్ మొత్తం. నువ్వు చూపెట్టుంది ఏంది, ఒక గుండు రాయిలా చూపెట్టి ఇక ఇదే ఆధారం అని అంటున్నావు. మరి చెక్ డ్యామ్ వేల్చేటప్పుడు కాంక్రీట్ లో నీకు స్టిక్కులు పెడతారా, జిల్టన్ స్టిక్కులు ఎక్స్ప్లోజివ్స్ రాయిలో పెడతారా? ఏంది అసలు నువ్వు చెప్పేదాంట కొంచెమైనా వాస్తవం ఉందా, లేకపోతే కనీసం సెన్స్ ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అది పేలిందా కూల్చిండ్రా దానిపైన విశ్లేషించుడు మాత్రం మేము చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఇంకా 4-5 రోజులలో ఎఫ్ఎస్ఎల్ టీము, ఫోరెన్సిక్ టీంలు, బాంబ్ స్క్వాడ్లు వాళ్ళన్నీ తీసుకొని పోయి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఫైన్, రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీరు కరెక్టా మేము కరెక్టా అనే చెప్తాం. కానీ మెదడున్నోడు ఎవరికైనా అక్కడ పోయి చూసి వచ్చినోళ్ళు, కొంచెమైనా బ్లాస్టింగ్ పైన అవగాహన ఉన్నోళ్ళు, కన్స్ట్రక్షన్ పైన కొంచెమైనా మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు అర్థమయ్యే కొన్ని అంశాలు మీకు చెప్పదలుచుకోండి. బ్లాస్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ జరిగిన ప్లేస్లా బ్లాకెనింగ్ అవుతుంది, నల్లగా అవుతుంది. 1, 2 ఎప్పుడైతే బ్లాస్ట్ జరుగుతుందో అక్కడ ఏవైతే వాళ్ళు రాడ్లు ఉపయోగిస్తారో మచ్చలు, ఐరన్ రాడ్స్ పెడతారో అవి డైరెక్షన్లు మారుతాయి కిందికి పైకి. కానీ అక్కడ ఒకటే లైన్లు ఉన్నాయి. ఇంకా పేలినప్పుడు ఆ కాంక్రీట్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఒక వేవ్ ఫార్మేషన్, అంటే కిందికి పైకి, ఎందుకంటే పేలింది కాబట్టి డిస్ప్రపోర్షనేట్ ఉంటుంది కాబట్టి కిందికి పైకి ఉంటుంది. కానీ అక్కడ మీరు చూస్తే సమానంగా ఉంది, కూలినప్పుడు ఒక సమానంగా కూలిపోయినట్టు అక్కడ ఉంది. ఇది పేలితే అక్కడ ఉన్న ఆనవాళ్ళు, లేకపోతే అక్కడ టైమర్లో అక్కడ ఏదో ఈ వైర్లు ఒక్కొక్క కనెక్షన్లు పెట్టాలి. ఎందుకంటే పేల్చాలంటే డ్రిల్ చేయాలి, అది కంప్రెసర్తో డ్రిల్ చేయాలి. అంత పెద్ద స్ట్రక్చర్ పేల్చాలంటే మినిమం కామన్ సెన్స్ తెలుసుకో. ఎవరినైనా ఈ ఏజెన్సీలు ఉంటాయి, బ్లాస్టింగ్ ఏజెన్సీలు, వాళ్ళని అడిగితే చెప్తారు నీకు ఎట్లా బ్లాస్ట్ చేస్తారు అనేది. ఒక కంప్రెసర్తో డ్రిల్ చేస్తారు. ఆ కంప్రెసర్ ఆ జాగకి పోవాలంటే నీకు దారి లేదు. ఫస్ట్ వీళ్ళే బైకుల పైన పోయినారు, చూసినాం కదా. ఇప్పుడు మేము బైక్ల పైన పోయినాం, నడుచుకుంటా పోయినాం కాంగ్రెస్ వాళ్ళు. సిపి కలెక్టర్ గారు కూడా నడుచుకుంటా బైక్ల దాకా అక్కడ దాకా పోయినరు. నువ్వు మీ నాయకులను తీసుకుపోయేటప్పుడు కూడా నువ్వు బైక్ల పైన పోయినావు. మరి ఒక కంప్రెసర్ అయినా ట్రాక్టర్ అయినా పోవాలి అక్కడ వరకు. ఎట్లా సాధ్యమవుతుంది? కౌశిక్ రెడ్డి గారు చెప్పండి మాకు. హరీష్ రావు గారు కూడా మీరు పేలింది అంటున్నారు కదా, ఎట్లా సాధ్యమవుతుంది అని నేను అడుగుతున్నాను. 1, 2 సరే నీ ఊహకు అందిన ప్రకారం పోయింది అనుకుందాం. మరి పోయిన తర్వాత ఆ పక్కనే స్టార్టింగ్ అనే వాళ్ళు డ్రిల్ చేయొచ్చు కదా. పేల్చాలనుకుంటే కరెక్ట్ సెంటర్ మీరు చూసుకుంటే ఆ చెక్ డ్యామ్ సెంటర్ లో కూలింది అది. మరి నిజంగా పోయి బాంబులు పెట్టాలి అనుకుంటే అదే స్టార్టింగ్ అయినా పెట్టచ్చు కదా. సెంటర్ కి ఎట్లా పెడతారు? అది కూడా నీళ్లు ఉండనంగా. ఇవన్నీ వాస్తవాలు. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నిజంగానే ఇసుక ఎవరైతే కారకులు ఉన్నారో ఇసుక దందా కోసం చేసింది అంటున్నారు. మరి వాళ్ళు పేల్చాలనుకుంటే మధ్యలో ఎందుకు వేయించాలి? ఆ కొనకే పేల్చితే నీళ్లు పోవాలి, కొనకు పేల్చినా నీళ్లు పోతాయి కదా. మరి మధ్యలో ఎందుకు పేల్చిండ్రు అని ఎట్లా? దాని మీ లాజిక్ ఏందని నేను అడుగుతున్నా. అక్కడి నుంచి అక్కడ ఎంత దూరం ఉందో మీకు తెలుసు. దాదాపు 200 మీటర్లు ఉంది
ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్యలో వరకు 200 పైన మీటర్ల తర్వాత మీకుంది. అంటే అంత దూరము రాత్రి ఒక ట్రాక్టర్ మీరు అన్నట్టు కంప్రెసర్ వెయ్యి ఆ 200 మీటర్ల సరిపోయేంత లెంత్ వైర్ తీసుకొని పోయి ఆ నీళ్ళ మధ్య లోపల నుంచి మునిగి డ్రిల్ చేసి, అది కూడా కాంక్రీట్కి డ్రిల్ చేసి మీరు జెల్టిన్ స్టిక్లు పెట్టినరా? మీ ఉద్దేశం మరి ఇది సినిమా స్టోరీనా? ఏమన్నా హాలీవుడ్ సినిమాలో పెడతారు అవన్నీ? నీళ్ళ లోపల వెయ్యి డ్రిల్లులు చేసి పేల్చేసుడు హై టెక్నాలజీలు వాడి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని తప్పుదో పట్టించాలని మీరు మాట్లాడుతున్నారు? లాజిక్ ఆలోచించండి. ఇక్కడనే పేల్ చేసిండ్రు, కూల్ చేసిండ్రు, ఇక ఇవే వాస్తవాలు. ఆ గుండు చూపెట్టిండు. అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఆ చెక్ డ్యామ్కి ఇంకా గుండుకి అదొక 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది అది ఉన్న చోటికి. సరే అది ఎందుకు ఉంది అనేది ఇప్పుడు చర్చిద్దాం. అది కూడా ఆ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉంటాయి. కట్టేటప్పుడు ఉట్టి ఇదని కాదు, ఇల్లులు కట్టాలి ఈ కాలంలో అనుకున్నా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, రాళ్ళు ఉంటే కూడా దాన్ని పేల్చే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కాలంలో. అప్పుడు కట్టేటప్పుడు దాన్ని ఏమన్నా డ్రిల్ చేసి పెట్టుండొచ్చు. నువ్వు దానికి దీనికి సంబంధం ఏంది? నువ్వు రాయి లోపల చూపిస్తున్నా నువ్వు డ్రిల్ హోల్ని చూపెట్టి నువ్వు చెక్ డ్యామ్ పేల్చిందని ఏ రకంగా అంటున్నావు అనేది నా ప్రశ్న. మేము ఆరోపించేది కాంగ్రెస్ పార్టీ, మేము ఆరోపించేది అది ఒక నాసిరకమైన కన్స్ట్రక్షను. ప్యూర్గా ఏదైతే క్వాలిటీ లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టే ఫౌండేషన్ ఇసుక పైనే ఫౌండేషన్ వేసి ఆ చెక్ డ్యామ్ కట్టిండు కాబట్టే ఇది కూలిందని చెప్పి మా ఆరోపణ. ప్లస్ మేము వాస్తవంగా నమ్ముతున్నాం దాన్ని. మనం ఉట్టిగానే మీరు మానేరు వాగులో నిల్చుంటేనే ఇసుక పోతుంటది, మీరు తవ్వి ఫౌండేషన్ వేయాలి. కానీ మీ కమిషన్ల కోసం మీరు క్వాలిటీగా కాంప్రమైజ్ అయ్యి మీరు ఇసుక పైన ఫౌండేషన్ వేసి మీరు చెక్ డ్యామ్ కట్టింది. మళ్ళా అది 2020-21లో స్టార్ట్ అయింది. అది 2022లో కూడా అదే జాగర అదే బ్లాక్లు కూలినాయి. అప్పుడు అక్కడ రైతులు ప్లస్ అప్పుడున్న తనుగుల ఎంపీటీసీ దానిపైన పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ధర్నా కూడా, అక్కడ గొడవ కూడా పెట్టుకున్నారు అధికారులు. ఇది వాస్తవం. మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అక్కడనే జరిగింది. టీ చెక్ డ్యామ్ కాదు, విలాసాగర్ నుంచి మొదలెట్టుకుంటే తనుగుల నీకు వినవంకల మల్రెడ్డి పల్లిలో ఒకటి, పెద్దపల్లి దాంట్లో ఆ వాగులో చూసుకుంటే 4, నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు 4 చెక్ డ్యామ్లు. ఈ రకంగా చూసుకుంటే పోతే మీరు కమిషన్ల కోసం పాల్పడి నాసిరక కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళా ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అప్పుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే చెక్ డ్యామ్ల దగ్గర మాట్లాడి విత్ పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి గారితో పోయి ఇదే చెక్ డ్యామ్ల దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఇంకా ఫౌండేషన్ లేకుండా చేస్తున్నా చెప్పి ఆ వీడియోలు ఫోటోలు ఉన్నాయి, మీకు అవి కూడా నేను రిలీజ్ చేస్తా. ఇవే దాని గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇంకోటి 2014 వరకు అసలు ఈ ప్రాంతంలో చూసుకుంటే క్వారీలే లేవు. మా కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు వినవంక శివారిని ఏవైతే ఇతను అంటున్నా ఇసుక దందా టెర్రరిస్టుల కంటే ఎక్కువ అని హరీష్ రావు గారు మాట్లాడుతున్న చాలా ఆశ్చర్యమైంది. హరీష్ రావు గారు మా కౌశిక్ రెడ్డి మాయలో పడి ఇంత దిగజారిపోయి మాట్లాడింది అవస్థలు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను ఆశ్చర్యం గురైనా. మేమంతా కొంచెమైనా 1% అయినా వారు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. దందా మొదలెట్టిందే వాళ్ళు. టిఆర్ఎస్ హయాంలోనే ఈ క్వారీలు ఈ రీచ్లు వీళ్ళందరూ రోడ్లు నాశనమైనాయి, పొలాలు నాశనమైనాయి. ఆ మానేరు వాళ్ళు దాదాపు 8 మంది పాపం చనిపోయిన కూడా ఇసుక క్వారీలు నడిచే అక్రమంలో చనిపోయింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. సిరిసిల్ల
ఏదైతే కాన్స్టిట్యున్సీ నేరలేదు ఘటన మర్చిపోయినరా? మీరు ఇసుక క్వారీ ఇసుక దందాల కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాకు నీతులు చెప్పుకుంటా మేమేదో చేసినట్టు బయట పెట్టండి. ఎవరు ఇసుక మాఫియా, ఎవరు కింగ్, ఎవరు? మీ పార్టీ వాళ్ళే కదా. మీ కౌశిక్ రెడ్డే ఇసుక దందాలు చేసుకుంటా పైసలు వసూలు చేసింది, క్వారీల దగ్గర నుంచి వసూలు చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకు దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు? బరాబర్ కౌశిక్ రెడ్డి గారు మీకు మళ్ళా సూచిస్తున్నా, ఏవైతే అవాస్తవాలు మీరు మాట్లాడుతున్నారో, ఏవైతే ఫాల్స్ వీడియోలు ఫోటోలు చూపిస్తున్నారో నేను కూడా రెడీ. మళ్ళా కాలిస్తా సైడ్కి పోదాం మేమంతా, ఇక్కడ ఉన్న మా నాయకులు అందరం. మళ్ళీ మీరు కూడా రాండి, డిపార్ట్మెంట్లో కూడా తీసుకుపోదాం అని మళ్ళీ పరిశీలిద్దాం. సిద్ధమా మరి దానికి? నువ్వు ఒక గుండుని చూపెట్టి అసలు నవ్వుతారు. పిల్లగాడు స్కూల్ పోయి పిల్లగాడు కూడా తెలుసు, కాంక్రీట్ తో కట్టిన బిల్డింగ్ ని కూల్చడానికి ఒక రాయి గుండు, దాని ఒక గుండు రౌండ్ ఉంది, అది దానికి డ్రిల్ చేసి దాన్ని చూపెట్టి ఇంకో నేను ప్రూవ్ చేసిన సంకలు కూర్చుకుంటున్నాను. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు. ఇక నేను చేసిన వీడియో చూపిస్తా అన్నాడు, ఫోటో చూపించాడు. వీడియో చూపిస్తాను, ఫోటో చూపెట్టిండు. ఎట్లా పెంచిండ్రో చూపిస్తా అని. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి దొరకంగానే మేమే గెలిచినాం. అదే ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళందరినీ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి రావడం ప్రధానమైన కారణం ఏంటంటే, అతను హైప్ కావాలి, ఒక షో చేయాలి, ఒక రీల్స్. మళ్ళా చూడండి, మళ్ళీ రీల్సే. ఆ కాన్వేలు వీళ్ళకి ఎంతసేపు ఆ కాన్వేలు, ఆ కార్లు తప్ప అసలు నిజంగా ఆ చెక్ డ్యాము పోవడం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు, ఎంత డ్యామేజ్ ప్రభుత్వానికి, ఎంత నష్టం, ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయింది. ఇది కదా మనకు కావాల్సింది. అసలు ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది? ఎస్, మీకు సహకరిస్తాం, మరి మీరు మాట్లాడండి, మేము మీకు వెంబడి ఉన్నామని ఒక్క మాటన మాట్లాడినా? మీరు హరీష్ రావు గారు మాట్లాడినరా? నువ్వు మాట్లాడినా కౌశిక్ రెడ్డి? ఎస్, మేము ఘటన జరిగిన వెంబడే బరాబర్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇమీడియట్ గా సార్ ఇట్లా జరిగిందని చెప్పి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు కూడా ఇమీడియట్ వారితో చర్చించి దాదాపు ఒక 2.53 crores డ్యామేజ్ జరిగింది. దాన్ని ఇమీడియట్ గా దాన్ని మనం రిపేర్ చేయించుకోవాలి, శాంక్షన్ చేయాలంటే వాళ్ళు సానుకూలంగా స్పందించి అధికారులతో మేము మాట్లాడి అతి త్వరలో దాన్ని రిపేర్ చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ప్రజలకి క్లారిటీ ఇవ్వడందుకు మేము చెప్తున్నాం. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, వాళ్ళు ఇక బురద జల్లే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసు వాళ్ళకి ఓట్లు పడవు, ప్రజలు వాళ్ళ దిక్కు లేరని. ఈ రకంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు చెప్పుకుంటా పబ్బం గడుపుదామని ఏదైతే ఆలోచనలు ఉన్నారో, మరి దాన్ని నేను తిప్పికొడతారు, ప్రజలే తిప్పికొడతారు. మరి మేము కూడా ఖండిస్తున్నాం. రేపు రానున్న ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, ఆ సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ గడ్డ పైన జెండా ఎగిరేసుడు ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదంతా చెక్ డ్యామ్ సంబంధించి ఏదైతే వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడుతున్నో దాని ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం. చివరిగా చెక్ డ్యామ్ ఏదైతే కూలిపోయిందో అది దానికి కారణం రాంగ్ డిజైన్, ఫాల్టీ డిజైన్. ఏదైతే అప్పుడున్న నాయకులు, అధికారులు వాళ్ళు కమిషన్ల కోసం, టిఆర్ఎస్ పార్టీ కమిషన్ల కోసం చెక్ డ్యామ్లు కట్టుకుంటా వేయండు, అవి కూలుకుంటా వచ్చినాయి. దాదాపు 13-14 కడితే 1-2 అయినాయి, మిగతావన్నీ కూలిపోయినాయి. సో ఆ రకంగా నాణ్యత లేని కన్స్ట్రక్షన్లు వాళ్ళు చేసిండ్రు కాబట్టి ఈ చెక్ డ్యామ్లు అనేవి కూలిపోయినాయి. వాళ్ళు ఏదైతే బ్లాస్ట్ చేసిండ్రో అని అవాస్తవాలు ప్రచారాలు చేస్తుండ్రో దాన్ని మేము ఖండిస్తున్నాం. అండ్ ఇంకా ఆ సవాలు లైవ్ గానే ఉంది, ఇంకా మీరేం ప్రూవ్ చేయలేదు. కౌశిక్ రెడ్డి, నువ్వేం ప్రూవ్ చేయలే, ఇంకా
దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు హరీష్ రావు గారి తరఫున నువ్వు వకాలత్ పుచ్చుకున్నావు కదా, ఇక నీ వల్ల ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇది బరాబర్ అయిపోయా. నీ మాయలో పడ్డాడు పాపం. ఇక అతను నీ వల్ల అతను రాజకీయాల నుంచి ఇప్పుడు రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చినావు. హరీష్ రావు తల పట్టుకున్నావు. వాళ్ళందరూ వచ్చినప్పుడే లీడర్లు అక్కడ నిజంగా బ్లాక్ జరిగిందని బాగా హైప్ చేసి తీసుకొచ్చిండు. అన్న అక్కడ అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని తీసుకొచ్చినట్టున్నాడు. రాగానే అక్కడ ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళ అధ్యక్షులు అందరూ వచ్చి చూసేసరికి అదే ఇరిగేషన్ మంత్రి మీతో సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చారు. చూడగానే తెలిసిపోయింది. ఇంకోటి గంగ కమలాకర్ గారు వాళ్ళకి గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ అన్న రాయే కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. పేలిస్తే వాళ్ళు బాగా ప్లాస్టిక్ దాంట్లో వాడతారు. వారికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మీరు చూడండి, ఎక్కువసేపు లేరు అక్కడ. చూడడానికి తెలిసిపోయింది వారికి గంగ కమలాకర్ గారు ఇది బ్లాస్టింగ్ కాదు, ఇది నిజంగా ఏదో ఇది కూలినట్టే ఉంది, ఏదో న్యాచురల్ గా జరిగింది, ఇక బ్లాస్టింగ్ అయితే. ఎందుకంటే అందరిట్లో వారికి ఉన్నంత బ్లాస్టింగ్ నాలెడ్జ్ ఎవరికి లేదు. వాళ్ళు వారిగా బ్లాస్టింగ్ చేస్తారు కదా. సో వాళ్ళు సివిల్ ఇంజనీర్ మళ్ళా. సో ఇది వాస్తవం నేను చెప్పేది. వాళ్ళందరికి వచ్చే పెద్ద ఫ్లాప్ షో. మొన్న జరిగిన ఏదైతే తీసుకొచ్చి హంగామా చేసినో ప్రజలు నవ్వుకున్నారు. అదంతా ఫ్లాప్ షో జరిగింది అక్కడ. సో ఖచ్చితంగా సవాల్ ఇంకా లైవ్ లోనే ప్రూవ్ చేసే మేము వెంటాడతాం. నువ్వు ప్రూవ్ చేయి, ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. అందుకే మేము దీన్ని మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో మేము మాకున్న నాలెడ్జ్ ప్రకారం, మాకు తెలిసిన వాస్తవాల ప్రకారం మేము మాట్లాడుతాం. చివరిగా ఇంకో వాస్తవం, అక్కడికి పోవాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి ఆ మన గుంపుల బ్రిడ్జ్ దాటిన తర్వాత యూటర్న్ దిగు కింద రామలవారి గుడి ఉంది. ఆ గుడి ముందు నుంచే పోవాలి. మనందరం అట్లనే పోయినా, మీరు అట్లనే పోయినా, మేము అట్లనే పోయినా, అధికారులు అట్లనే పోయినా. ఇంకోటి షమ్మున్పల్లి పరిమళ సొసైటీ అది ఉంది, కానీ అది 1-2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. అది బైక్ రాలేదు, కార్ రాలేదు, ఏం పోలేదు. అసలు పాసిబుల్ కాదు, అక్కడ ఛాన్స్ లేదు. సో ఇది ఒకటే రోడ్డు. ఇప్పుడు అసలైన పాయింట్, గుడి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి. మేము కట్టుకున్నాం. మేము ప్రజల ధనం పోతుందన్న, రైతులు ఇబ్బంది పడుతుందంటే ముందు ఉండేది కాంగ్రెస్ పార్టీ. బరాబర్ పోలీసు వాళ్ళు వేరే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కళ్ళు, ఎస్పెషల్లీ జమ్మికుంట మండలం పట్టణం సంబంధించిన వాళ్ళు మాత్రం అక్కడ తిరుగుతూనే ఉన్నారు. ఎవరున్నారు మత్స్యకారులు రాత్రి అక్కడ చేపలు పట్టడానికి ఎవరు పోయినరు, రేపు అక్కడ గుడి దగ్గర ఎవరున్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవో మేము కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇట్లా లంగముచ్చట్లు చెప్తాడు, ఫాల్తు మాటలు మాట్లాడతాడు, ఏదో ఒకటి డ్రామాలు చేస్తాడని తెలిసే మేము కూడా మా హోంవర్క్ మేము చేసుకున్నాం. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల 21 రోజు ఏదో జరిగిందని మనం అనుకుంటున్నాం. దాని సాయంత్రం 6:30-7 ఓ 3 వ్యక్తులు అక్కడి నుంచి పోడు రికార్డ్ అయ్యింది. వాళ్ళ పేరు రవినో గోవింద్, మధు ఇంకా రవి అని. అక్కడ మన వాళ్ళు అడిగింది, పోయిండ్రు అక్కడ. వాళ్ళు అప్పుడు పోయేసరికే నీళ్ళు అనేటివి వెళ్ళిపోయినాయి. అప్పుడు వాళ్ళు పోయేసరికి దాని తర్వాత వాళ్ళు పొద్దున రాత్రి అంతా అక్కడ ఉండి పొద్దున 7 మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ సీసీ కెమెరా రికార్డ్ అయింది. మన రాత్రి బ్లాస్ట్ జరిగింది 21-22 మధ్యల టైంలో మధ్యరాత్రి జరిగిందని ఏదైతే ఆరోపిస్తున్నా, బ్లాస్ట్ అని ఆరోపిస్తున్నారు. వాళ్ళు చెప్పిన లెక్క ఇది, నేను కాదు, మామూలు అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్పిన లెక్క ప్రకారం ఎటువంటి బ్లాస్ట్ జరిగేది. మేము పోయేసరికి అది నీళ్లు పోతున్నాయి, మాకు చేపలు అక్కడ పట్టుకోవడానికి మేము రాత్రి అంత ఉన్నాం, మళ్ళీ పొద్దున వచ్చినాం. అది సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఈ మాటలు మాకు చెప్పిండ్రు, పోలీసు వాళ్ళు కూడా అడిగిందట, వాళ్ళకు రికార్డింగ్ చెప్పింది. మన ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ అని వాళ్ళు కూడా చెప్తారు మనకి. ఇది కూడా మరి సీసీ కెమెరా రికార్డ్ అయింది. అంటే ఒక్కడి నుంచి పోవాలంటే నువ్వు అన్న బ్లాక్ చేయాలన్నా ఒక మెటీరియల్ పట్టుకొని పోవాలి, ఒక సంచులో ఇంత కంప్రెసరు, ఆ రూట్ నుంచే పోవాలి. అట్లాంటిది సార్ నీ లెక్క ప్రకారం 2 రోజుల ముందు లేదా 3 రోజులు, వారం రోజులు దాని రికార్డింగ్ ఎంత ఉందో అంతా చూద్దాం. మరి అడిగినా దాని డేటా కూడా తీసుకుందాం. మరి అక్కడి నుంచి పోయేటప్పుడు మరి ఎవరు పోయినరు, మరి నిజంగా బ్లాస్టింగ్ మళ్ళీ తీసుకుపోయినరా అనేది బరాబర్ మరి మళ్ళీ ఒక సిద్ధాంతి మనం చర్చించడానికి అడిగినా. ఇవన్నీ మేము స్టడీ చేసినాం బాబు, అందుకే వాస్తవాలు చెప్తున్నాం. అది బ్లాస్టింగ్ కాదు, నాణ్యత లేని కన్స్ట్రక్షన్ వల్లనే చెక్ డ్యామ్ కూలింది. ఇది వాస్తవం. ఇది
హుజురాబాద్ నియోజక ప్రజలు అందరూ గమనించగలరు. వాళ్ళని మోసపూరిత మాటలు బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే అందరు ఏమనుకున్నారు, కాంగ్రెస్ వీళ్ళు ఒక పుట్టించింది అక్కడ కుక్క టీఆర్ఎస్ వాళ్ళే బ్లాస్ట్ అయింది అనేసరికి అధికారులకు తెలిసే లోపే బయటికి అసలు ప్రెస్ మిత్రులకి అందరు తెలిసే లోపే బ్లాస్ట్ అయిందట, కూల్ చేసిందట అని ఒక కుక్కర్ వెళ్ళిపోయింది. సో అందరికి ఏమైంది, బ్లాస్ట్ అయిపోయిందని మనం తెలియకుండానే మనం ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని నమ్మే పరిస్థితికి వచ్చినాము. అంటే చూసి ఒక అబద్ధం 10 సార్లు చెప్పేసరికి నిజంగా నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, నిజాన్ని మనం ప్రచారంలో ఉంచకపోతే అబద్ధమే నిజమే ప్రపంచం దేశాన్ని అంతా చుట్టేసి సమాజాన్ని నాశనం చేస్తుందని చెప్పింది. సేమ్ అదే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏమంటారు ఫాలో చేస్తున్నారు. అబద్ధాలు చెప్పి వాళ్ళు నిజాన్ని కప్పడం చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము నిజాన్ని చెప్పుకుంటూ ప్రజల వద్ద తీసుకుపోయి వాస్తవాలతోని ప్రూఫ్లు ఎవిడెన్స్ తోని మేము చెప్తున్నాం. సో ఇది జరిగిన వాస్తవాలు, ఇది అక్కడ జరిగిన సంఘటన. ఈ రకంగా ఇంకా రానున్న 4-5 రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన తర్వాత మరింత డీటెయిల్ గా మాకు కూడా మా చేతికి రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్ కూడా ప్రజలకి ఎస్పెషల్లీ రైతులకి తెలిసే పనిచేసే కార్యక్రమంలో మేము ఉంటాం. దాని లోపు ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు మేము సూచించినాం. ప్లస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. కాబట్టి దానికి డెవలప్మెంట్ వర్క్ ఇంకా రిపేర్ వర్క్స్ కూడా ఫండ్ అలాట్ చేయాలి, ప్లస్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. అతి త్వరలో ఆ పనులు కూడా మేము మొదలెట్టుకుంటాం తెలియజేస్తాం. కన్స్ట్రక్షన్ వల్ల అని చెప్పి మేము చెప్తున్నాం. మరి ఇసుక మాఫియా, ఇసుక దందా అని చెప్పి బట్ టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది మేమైతే ఇంకా బరాబర్ మా స్టాండ్ అయితే అది ఫాల్టీ కన్స్ట్రక్షన్తోనే కూలిపోయిందని చెప్తాం. ఇదంతా ఏదైతే ఇసుక మాఫియా పైన వాళ్ళు మాట్లాడుతున్నారో ఇదంతా వాళ్ళని అడగాలి. ఏమైనా జరిగినా ఏమైనా ఇబ్బంది పడ్డా అదంతా టీఆర్ఎస్ వాళ్ళ పాపే చుట్టుకుంటారు. 22లా అంటే అతను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇతను పోయి అక్కడ ఇది కన్స్ట్రక్షన్ మంచిగా లేదు, అక్కడంతా మీరు నాణ్యత లేని కన్స్ట్రక్షన్ చేస్తున్న ధర్నాలు చేసి అక్కడ చేస్తుంటే కౌశిక్ రెడ్డి బెదిరించాడు. సేమ్ అప్పుడు 22లో ఎక్కడైతే కూలిందో మళ్ళీ ఇప్పుడు అదే కూలింది. వీళ్ళు పేల్చింది అంటున్నారు, కానీ అప్పుడు అక్కడ జరిగింది. ఇది ఏదో నేను చెప్పుడు కాదు, అక్కడ రైతులు నడితే వాళ్ళే చెప్తారు. సో దాని సాక్ష్యం ఇక్కడ ఎంపీటీసీ అప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయి.